ఎంతో కమ్మగా ఉండే దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో. దీన్ని మేము పచ్చిబద్దల పచ్చడి కూడా అంటామండి. చాలా బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత టమాటాలు బాగా వేయించుకోవాలి, కొంచెం బాగా స్మాష్ అయ్యి మెత్తగా అయ్యేంతాక వేయించుకోవాలండి. దాంట్లోకి కొంచెం వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుందండి, ఒక కమ్మదనం వస్తుంది. దాంట్లోకి కొంచెం ధనియాలు, మీరు టమాటాలు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా హాఫ్గా వేసాను, నాకు ఇలా అలవాటు. ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా రోల్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి. కొంచెం స్లోగా దంచుకోవాలి, లేకపోతే ఆ కారం వచ్చి మన కంట్లో పడిపోతుంది. పచ్చిమిరపకాయలు బాగా దంచుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా బాగా దంచుకోవాలండి. కొత్తిమీర కూడా బాగా దంచుకున్న తర్వాత కొంచెం 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని దంచుకోవాలి. కరివేపాకు కూడా దంచుకున్న తర్వాత ఒక 4 రెమ్మలు చిన్నుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. దాంట్లోకి ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న టమాటాలు వేరుశనగపప్పు ఉంది కదండి, దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. నేను ఇందాక వీడియోలో అది చూపించలేదు. చింతపండు మనం వేపుకునేటప్పుడే వేయించుకోవాలండి కొంచెం. తర్వాత మనం వేరుశనగ పప్పులు ముందు వేసి దంచుకోవాలండి, ఎందుకంటే టమాటాలు వేస్తే ఆ గుజ్జు అంతా వచ్చి చిందిపోతూ ఉంటుంది, వేరుశనగ పప్పుల మెదగవు. ఫస్ట్ వేరుశనగ పప్పులను దంచుకున్న తర్వాత టమాటాలు వేసుకొని దంచుకోవాలి. ఇవి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని చిన్నగా దంచుకోవాలండి. పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఫైనల్గా దోసకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలండి. నేనైతే పచ్చి ముక్కలు వేసుకున్నాను, మీరు కొంచెం వేయించుకున్నా అదొక టేస్ట్గా ఉంటుంది, కానీ ఇలా పచ్చి ముక్కలు వేసుకుంటే ఇలా కూడా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.